నమస్తే. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు ఏడాది ముందే అక్కడ రాజకీయాలనేవి వేడెక్కాయి. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పార్టీ తెరపైకి వస్తుంది. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు కమల్ హాసన్ మక్కల్ నీతి మయిం అనేటటువంటి పార్టీ పెట్టారు. 2026 ఎన్నికల నేపథ్యంలో తమిళ నటుడు దళపతి విజయ్ ఇప్పటికే టీవీకే పార్టీ పెట్టారు. సో, ఈ పార్టీతో ఆయన ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైనా సరే తమిళనాడులో అధికారంలోకి రావాలి, సత్తా చాటాలి అనేటటువంటి దూకుడు మీద ఉన్నారు. సో, లేటెస్ట్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే మాజీ నేత పన్నీర్ సెల్వం కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. సో, ఇది త్వరగానే తెరపైకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దీని ఉద్దేశ్యం కూడా 2026 అసెంబ్లీ ఎన్నికలే. సో, ఈ తమిళ రాజకీయాలు సాధారణంగా ఏంటంటే ఓ పట్టాన అంతు చిక్కవు. కొత్త కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి. సో, పొత్తులు కుదురుతుంటాయి. ఇప్పుడు బీజేపీ అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరింది. అయితే ఎన్డీఏలో అన్నాడీఎంకే చేరడం ఇదేమీ కొత్త కాదు. గతంలో జయలలిత ఉన్నప్పుడే ఎన్డీఏలో చేరారు. సో, అయితే అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్ట్ అయినప్పుడు ఆమెకు బెయిల్ ఇప్పించలేదు వాజ్పేయి ప్రభుత్వం అనేటటువంటి అన్నాడీఎంకే నేతల ఆరోపణ. సో, ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో వాజ్పేయి ప్రభుత్వం అనేది కూలిపోయింది. జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే మరోసారి ఎన్డీఏలో చేరింది. సో, కాకపోతే అప్పట్లో ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై ఆయన జయలలిత పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆగ్రహించినటువంటి అన్నాడీఎంకే నేతలు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అంటే 2023లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. సో, నిజానికి ఈ రెండు పార్టీలు కలిసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సో, అప్పట్లో ఈ కూటమి గెలవకపోయినా వీరు 66 సీట్లు గెలుచుకున్నారు. ఇందులో ఈ కూటమి వల్ల రెండు పార్టీలు లాభపడ్డాయి. అటు బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఇటు మొత్తంగా అన్నాడీఎంకే పార్టీ 62 సీట్లు గెలుచుకోగలిగింది. సో, ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటే లాభపడతాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు మరోసారి జత కట్టాయి. తమిళనాడులో కూటములు అనేటటువంటివి కొత్త కాదు. బీజేపీ అన్నాడీఎంకే ఒక కూటమిగా ఉంటే అటు కాంగ్రెస్ డీఎంకే మరో కూటమిగా ఉన్నాయి. మరికొన్ని చిన్న పార్టీలు ఈ రెండు కూటమిలోనూ చేరాయి. సో, అయితే ఇప్పుడేంటంటే దళపతి విజయ్ ఈ రెండు కూటముల్లో ఏదైనా ఒక కూటమిలో చేరతారా? లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తారా? సో, ఈ విషయమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ దళపతి విజయ్ సొంతంగానే పోటీ చేస్తే అక్కడ త్రిముఖ పోటీ అనేది ఉంటుంది. అంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనేది ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా కొత్త పార్టీతో తెరపైకి వస్తే అప్పుడు ఈ పోటీ అనేది చతుర్ముఖ పోటీగా ఏర్పడుతుంది. సో, మరి పన్నీర్ సెల్వం ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు? అంటే దీనికి కారణం లేకపోలేదు. నిజానికి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలో ఉండి ఇప్పుడు జయలలిత ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆమె జైలుకు వెళ్ళినప్పుడు ఈయన సీఎం అయ్యారు. ఆ తర్వాత జయలలిత మరణం తర్వాత కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పళనిస్వామి తెరపైకి వచ్చారు. సో, పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎం అయ్యారు. సో, ఇలా పదవులు అనేవి మారిపోయినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలో చేరడానికి ప్రయత్నించినప్పటికీ పళనిస్వామి అడ్డుకున్నారు. సో, ఇప్పుడు మరి ఆయన ఏం చేయబోతున్నారు అంటే బీజేపీలో చేరుతారు అనేటటువంటి ఒక టాక్ కూడా వినిపించింది. కాకపోతే ఇటీవల ఆయన ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. కాకపోతే చివరి క్షణంలో ఆ అపాయింట్మెంట్ రద్దయింది. సో, దీనికి కారణం కూడా పళనిస్వామియే అంటారు. ఎందుకనంటే ఆయన బీజేపీలోకి రాకుండా ఈయనే అడ్డుకుంటున్నారు. అటు ప్రధాని అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకున్నారు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో, తమిళనాడులో ముఖ్యంగా 2 సామాజిక వర్గాలు అత్యంత ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దేవర్, రెండవది గౌడర్. పళనిస్వామి గౌడర్ సామాజిక వర్గం చెందినటువంటి నేత. ఇక పన్నీర్ సెల్వం దేవర్ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేత. అయితే ఇక్కడ ఇప్పుడు వ్యూహాలు ఎలా ఉన్నాయని అంటే అన్నాడీఎంకేలో ఉన్నటువంటి దేవర్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేంద్రన్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అండ్ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడానికి అడ్డుగా ఉన్నది అన్నామలై. అంటే ఎందుకనంటే అన్నామలై గతంలో జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే బీజేపీతో జట్టు కట్టలేము అని భీష్మించుకు కూర్చున్నారు. అన్నామలైని బీజేపీ అధ్యక్షుడిగా తొలగిస్తే ఎన్డీఏలో చేరడానికి సిద్ధమే అని సో, ఈ కండిషన్ పెట్టడంతోనే అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
సో ఆ స్థానాన్ని నాగేంద్రన్‌తో భర్తీ చేశారు. నాగేంద్రన్ దేవర్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. అంటే ఇప్పుడు బీజేపీ వైపు దేవర్ సామాజిక వర్గం వస్తే, అటు అన్నా డీఎంకే వైపు గౌడర్ సామాజిక వర్గం ఉంటుంది. ఈ 2 సామాజిక వర్గాల వల్ల పార్ 2 పార్టీలు అంటే కూటమి లాభపడుతుంది అనేటటువంటిది అటు బీజేపీ నేతలు, ఇటు అన్నా డీఎంకే నేతల ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ అటు డీఎంకే అధినేత స్టాలిన్‌కు మింగుడు పడకుండా మారాయి. ఎందుకనంటే స్టాలిన్ 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా దూకుడు పెంచారు ఇటీవల. ఆయన నీట్ విషయంలో అటు కేంద్రం అన్యాయం చేస్తోందని, సో దానిపైన పోరాడుతున్నారు. ఇంకోవైపు డీలిమిటేషన్‌లో అంటే 2026లో చేపట్టబోయేటటువంటి డీలిమిటేషన్‌లో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆయన దక్షిణాది రాష్ట్రాలతో పాటు అటు పశ్చిమ బెంగాల్ అండ్ పంజాబ్, ఒడిషా ఈ రాష్ట్రాల నేతలను, ముఖ్యమంత్రులను కూడగట్టే ప్రయత్నం చేశారు. మార్చి 22న చెన్నైలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో అంటే ఇంకోటి అటు హిందీ భాష ఉద్యమాన్ని లేవనెత్తారు. సో ఈ హిందీ భాష ఉద్యమం అనేది గతంలో కూడా అటు డీఎంకేకు కలిసి వచ్చింది. అంటే గతంలో డీఎంకే అధికారంలోకి రావడానికి ఈ హిందీ భాష ఉద్యమమే అత్యంత ప్రధానంగా ఉపయోగపడింది అని అంటారు. సో ఈ మరోసారి ఆ హిందీ భాష ఉద్యమంతో పాటు ఇటు డీలిమిటేషన్, ఇంకోవైపు దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల వాటాలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వాదన కూడా స్టాలిన్ బలంగానే వినిపిస్తున్నారు. లేఖలు కూడా రాశారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇక తమకు తిరుగులేదు అనుకుంటున్నటువంటి టైంలో ఇటు బీజేపీ, అన్నా డీఎంకే అలయన్స్ అనేది అటు మింగుడు పడని అంశంగా మారింది. దళపతి విజయ్ ఇటు అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారు అనేటటువంటి ప్రచారం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ 2 పార్టీలు ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు దళపతి విజయ్ ఏం చేస్తారు? మరి ఆ కూటమిలో చేరుతారా? లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తారా? అనే ఆసక్తి కూడా రేపుతుంది. పన్నీర్ సెల్వం కొత్త పార్టీతో వస్తే అప్పుడు చతుర్ముఖ పోటీగా మారుతుందా? లేదంటే పన్నీర్ సెల్వం ఇంకేదైనా ఎత్తులు వేసి ఈ 2 కూటముల్లో ఏదైనా ఒక కూటమిలో చేరుతారా? సో అనేటటువంటివి కూడా ఆసక్తికరంగా మారాయి. సో మొత్తానికి ఎన్నికలకు ఏడాది ముందే తమిళనాడులో రాజకీయ పరిణామాలనేవి కాకరేపుతున్నాయి. సో మరి ఎన్నికల నాటికి ఇంకా ఈ సమీకరణాలన్నీ ఎలా మారబోతాయి? సో ఏ పొత్తులు ఎట్లా ఉంటాయనేది చూడాలి. నమస్తే.